తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు జరుగుతాయి. ఇక రోజుకు 2 షిఫ్టుల చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. ఈసారి ఆన్లైన్ విధానంలో డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ పోస్టులను ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 జిల్లాలో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులకు పరీక్షలు రాసే అభ్యర్థుల విషయంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే రోజు 2 సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డిఎస్సి పరీక్షలు ఉంటే అలాంటి వారు మార్నింగ్ ఎగ్జామ్ రాసిన చోటే రెండో పరీక్షకు హాజరయ్యే వెసులుబాటు కల్పించింది. డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమైనప్పటికీ రాష్ట్ర సర్కారు వెనక్కి తగ్గలేదు. కానీ నిరుద్యోగులకు కాస్త ఊరటనిస్తూ త్వరలోనే 6,000 పోస్టులతో మరో డిఎస్సి ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇదే చివరి డిఎస్సి కాదని, పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. డిఎస్సి పరీక్షలకు సంబంధించి అట్లాగే పరీక్షా కేంద్రం దగ్గర నుంచి ఎల్బీ నగర్ పరీక్షా కేంద్రం దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, పూర్తి డీటెయిల్స్ ఏంటి, అక్కడ అభ్యర్థులు ఏం చెప్తున్నారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎస్ పవన్, 2017 తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆల్రెడీ స్టూడెంట్స్ అంతా కూడా ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా పూర్తి పరీక్షలు కూడా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా డిఎస్సిని ప్రకటిస్తామంటూ రేవంత్ సర్కార్ పదే పదే చెప్పింది. అన్న విధంగానే మెగా డిఎస్సిని ప్రకటించింది. దాదాపు 11,000 ఉద్యోగాలకు భర్తీ ఇస్తూ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున 2,77,000 మంది విద్యార్థులు కేవలం 11,000 పోస్టులకు అప్లై చేసుకున్నారు. నిన్న రాత్రి వరకు కూడా మొత్తం 2,50,000 మంది విద్యార్థులు హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే పూర్తి ఈ పరీక్షలు కూడా ఈ రోజు నుంచి అంటే జూలై 18 నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు కూడా నిర్వహించనున్నారు. ప్రతిరోజు కూడా 2 షిఫ్ట్ల వారీగా అంటే ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు ఒక షిఫ్ట్ వైజ్ గా పరీక్ష, మరొక పరీక్ష అంటే సెకండ్ షిఫ్ట్ వైజ్ గా 2 గంటల నుంచి 4:30 వరకు కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి అయోన్ డిజిటల్ కేంద్రం దగ్గర ఉన్నాము. పూర్తి ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ లో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే విద్యార్థులు ఉదయం 9 గంటలకే లోపలికి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. 2:30 గంటల పాటు కూడా ఎగ్జామ్ నిర్వహిస్తారు. అయితే ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు ఒక సెక్షన్, అనంతరం 2 గంటల నుంచి 4:30 వరకు రెండో సెక్షన్ ఉంటుంది. అయితే ఒక్కొక్క సెక్షన్ లో కూడా 13,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తారు. అంటే ప్రతిరోజు కూడా 26,000 మంది విద్యార్థులు పూర్తి డిఎస్సి ఎగ్జామ్స్ ని కూడా నిర్వహించనున్నారు. అయితే గతంలో జరిగినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు అయితే పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పూర్తి ఎగ్జామ్స్ కూడా అండర్ సీసీటీవీ కెమెరాస్ నడుమ పూర్తి ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఎక్కడైతే ఎగ్జామ్ కేంద్రాలు ఉన్నాయో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 14 జిల్లాల్లో 54 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల దగ్గర దాదాపు 100 మీటర్ల మేర కూడా ఎటువంటి జిరాక్స్ సెంటర్లు కూడా ఉండకుండా కూడా చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ నిబంధనలు అనేవి ఈ రోజు నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు కూడా అమల్లో ఉంటాయి. అయితే ముఖ్యంగా 10 నిమిషాలు దాటినా సరే 10 నిమిషాల కంటే ముందే గేట్స్ ని కూడా క్లోజ్ చేశారు. ముఖ్యంగా బయోమెట్రిక్ కి సంబంధించినటువంటి అన్ని ప్రాసెస్ కూడా ఉంటుంది కాబట్టి 1.5 గంటల ముందే పరీక్ష కేంద్రాలకు రావాలంటూ కూడా ఇప్పటికే విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులందరూ కూడా 1.5 గంటల ముందే పరీక్ష కేంద్రాలకు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తున్నాం పెద్ద ఎత్తున విద్యార్థులు డిఎస్సిని వాయిదా వేయాలి అంటే చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో చాలా డిఫరెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మాకు చదువుకోవడానికి టైం లేదు అంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు, పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ తేదీ అయితే ప్రకటించిందో అంటే జూలై 18వ తారీఖు ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ప్రకటించిందో అదే సమయానికైతే ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. ముఖ్యంగా
అంటే ఎవరైతే విద్యార్థులు ధర్నాలు ఇవన్నీ చేశారో వాళ్ళకి ఊరట కల్పిస్తూ మరొక డిఎస్సి కూడా ఉంటుంది. దాదాపు 6,000 పోస్టులతో కూడా మరొక డిఎస్సి ఉంటుందని ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు జరిగేటటువంటి పరీక్షలో 80 మార్కుల పరీక్ష జరుగుతుంది. ఇక మిగతా 20 మార్కులు కూడా ఇటు వెయిటేజ్ కింద టెట్ ద్వారా కలుపుతారు. మొత్తం 100 మార్క్స్కి జరుగుతుంది. మొత్తానికైతే ప్రస్తుతం ఎన్నో ఏళ్ల నుంచి దాదాపు 2017 నుంచి విద్యార్థులు ఎదురు చూస్తున్నటువంటి తరుణం వచ్చిందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఏవైతే టీచర్ పోస్టులు ఉన్నాయో వాటి భర్తీకి దాదాపు 11,067 పోస్టుల భర్తీకి అయితే ఈరోజు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. అయితే మొత్తం కూడా 2,70,000 మంది దాకా అప్లై చేసుకుంటే కేవలం 2,50,000 మంది మాత్రమే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. మరొక డిఎస్సి అంటే 6,000 పోస్టులతో మరొక డిఎస్సిని కూడా ప్రకటిస్తామంటూ బట్టి విక్రమార్క చెప్పడంతో కొంతమంది విద్యార్థులు అయితే ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ రోజు నుంచి జూలై 18 నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు కూడా ఈ డిఎస్సి పరీక్షలు ఆన్లైన్ పరీక్షలు 2 సెషన్స్ ద్వారా కూడా నిర్వహించనున్నారు. పవన్.